నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచాన్ని ఇప్పుడు గడగడలాడిస్తున్న అతిపెద్ద అత్యంత క్లిష్టమైన సమస్య ఏంటంటే అది నిస్సందేహంగా వాతావరణ మార్పులే. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే అంతులేని వరదలు, ఊహించని తుఫానులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో కూడిన భయంకరమైన వేడి. ఇవన్నీ మన కళ్ళ ముందే కనపడుతున్నాయి, జరుగుతున్నాయి కూడా. కానీ ఈ మార్పులు కేవలం పర్యావరణానికే పరిమితం కావు. ఇవి మానవ జీవితాలపై, మన ఆరోగ్యాలపై, చివరకు మన జేబులపై కూడా ఎంత పెద్ద ప్రభావం చూపబోతున్నాయో తెలుసుకుంటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ఆహార ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయని, అంతేకాకుండా మనకు అత్యంత కీలకమైన నిద్రను కూడా ఇవి దూరం చేస్తాయని తాజాగా శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ విషయమేంటి? ఈ ప్రభావాలు మనపై ఎలా పడబోతున్నాయి? వివరంగా తెలుసుకుందాం. వాతావరణ మార్పుల గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఉష్ణోగ్రతల పెరుగుదల. భూమి వేడెక్కడం వల్ల ఏర్పడిన ఈ పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. దీని పర్యవసానమే మనం ఇప్పుడు చూస్తున్న, భవిష్యత్తులో చూడబోతున్న ఆహార పదార్థాల ధరల పెరుగుదల. ఈ అంశంపై యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ఒక సమగ్ర విశ్లేషణను నిర్వహించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుందో లోతుగా అధ్యయనం చేసిన తర్వాత బ్యాంక్ ఒక భయంకరమైన అంచనాను విడుదల చేసింది. వారి అంచనా ప్రకారం 2035 నాటికి, అంటే సరిగ్గా ఇంకో 10 ఏళ్లలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వార్షిక ద్రవ్యోల్బణం ఏటా 0.5% నుంచి 1.2% వరకు పెరుగుతుందని తేల్చారు. అంతకంటే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఆహార వస్తువుల ధరలు రెండింతలు పెరిగే అవకాశం ఉందని స్పష్టంగా హెచ్చరించారు. ఉదాహరణకు, ఇప్పుడు మనం కిలో 100 రూపాయలు కొంటున్న బియ్యం, గోధుమలు, ఇతర ఆహార పదార్థాలు అప్పుడు 200 లేదా అంతకంటే ఎక్కువే కావచ్చని. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల కొనుగోలు శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆహార సంక్షోభం ఒకవైపు మనల్ని వెంటాడుతుంటే, వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై, ముఖ్యంగా మన నిద్రపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనిషికి తిండి, తర్వాత అత్యవసరమైన నిద్రకు పెద్ద శత్రువుగా మారుతున్నాయి. పగటిపూట వేడిగా ఉండడం సహజం, కానీ రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం లేదా విపరీతంగా పెరగడం వల్ల మన నిద్రకు తీవ్ర భంగం కలుగుతోంది. మనం ఎయిర్ కండిషనర్లు, కూలర్లు వాడుతున్నప్పటికీ రాత్రిపూట వాతావరణంలో జరిగే మార్పులు, పెరిగిన ఉష్ణోగ్రతలు మన నిద్ర నాణ్యతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దీనిపై చైనాలోని పుడాన్ యూనివర్సిటీ ఒక సంచలనాత్మక అధ్యయనం చేసింది. పరిశోధకులు సుమారు 20 మిలియన్లకు పైగా రాత్రులలో ప్రజల నిద్ర డేటాను విశ్లేషించారు. ఈ లోతైన పరిశోధనలో ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఒక రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ప్రజలు సరిపడా నిద్ర పొందలేకపోవడానికి 20% ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కనుగొన్నారు. నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలిసింది. తగినంత నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటివి రావడమే కాకుండా మానసిక ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా కేవలం చైనాలోనే ఒక్కో వ్యక్తి ప్రతి సంవత్సరం సుమారు 33 గంటల నిద్రను కోల్పోవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇది ఆ ఒక దేశం వరకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే తరహా ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల ప్రజల ఉత్పాదకత తగ్గిపోతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీని ప్రభావం మొత్తం సమాజంపై పడబోతుందంటున్నారు నిపుణులు.